కురవి వీరభద్రస్వామిని మంత్రి కొండా సురేఖ విధేయుడు వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వీరన్న వారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొండా సురేఖకు మంత్రివర్గంలో స్థానం రావాలని మరియు డోర్నకల్ ఎమ్మెల్యేగా రామచంద్ర నాయక్ గెలుపొందాలని పూజలు చేయించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. వీరభద్రస్వామి మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఏదైతే ఉత్సవాలు ఉంటాయో ఈ స్థానికంగా కొరువు ప్రాంత బిడ్డగా నేను అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కురువి వీరభద్రస్వామి అంటేనే ఒక ప్రత్యేకత, ఒక శివుని రూపంగా ఈ కురువి ప్రాంతంలో గిరిజనులకు అందరికీ కూడా ఏదంటే వీరభద్రస్వామి టెంపుల్కు వచ్చిన క్రమంలో ఏవైతే మొక్కులు కోరుకుంటారో ఆ మొక్కులు వీరభద్రస్వామి దగ్గర ఖచ్చితంగా నెరవేరుతాయనే ఒక నమ్మకంతో ఎంతోమంది కొన్ని వేల మంది కూడా అంటే దాదాపు ఈ ప్రాంతంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచే మేము మొక్కుకొని కనుక మేము అనుకున్న దాంట్లో విజయం సాధించగలుగుతామని ఇక్కడ వచ్చి మొక్కుతారంటే వీరభద్రస్వామికి ఉన్న చరిత్ర ఇంత ఘనమైన చరిత్ర అనే దాని మీద కురువి వీరభద్రస్వామి అంటేనే ఒక శివుని రూపం. కుటుంబ పరిస్థితులలో వరంగల్లో ఉంటున్న క్రమంలో అక్కడ నాకు ఉండబడే ఏదైతే శివక్షేత్రం అనేది శంభులింగేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించిన అక్కడ ఒక ధర్మకర్తలకు నేను ఒక ముఖ్యునిగా ఉన్నాను కాబట్టి ఆ శివరాత్రి రోజు అక్కడ ఉన్నా కూడా నా ఆరాధ్య దైవమైన కురువి వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి ఈరోజు నా కుటుంబ సమేతంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇప్పుడున్న అంటే మేము ఏదైతే కోరుకున్నామో ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెంపుల్లను కానీ పెద్ద మొత్తంలో అభివృద్ధి చేస్తున్న మా మంత్రివర్యులైన కొండా సురేఖ గారు కూడా ఈ కురువి వీరభద్రస్వామి టెంపుల్కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మన ధర్మకర్తల మండలి చిన్నం గణేష్ గారు ఈరోజు దర్శనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈవో గారు కూడా చెప్పగానే అంటే మా మేడం గారి పేరు చెప్పుకొని ఇక్కడ దర్శనానికి రావడం జరిగింది. చెప్పగానే ఇక్కడ మాకు దర్శనం చేయించడం కానీ అభిషేకం చేయించడం కానీ ఘనంగా చేయించడం జరిగింది. అదేవిధంగా మా మేడం గారికి కూడా ముందు మంచి ఇంకా భవిష్యత్తు ఉండాలని ఒక బీసీ నాయకురాలుగా మంచి అవకాశాలు రావాలని అదేవిధంగా గుడిని కూడా పెద్ద మొత్తంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి